హలో అండి అందరికి వెల్కమ్ టు సవితాస్ కిచెన్. ఈ రోజు మీకోసం సంక్రాంతి స్పెషల్ సకినాలు తీసుకొచ్చాను. నాకైతే పర్సనల్ గా చాలా చాలా ఇష్టం. ఈ సకినాల కోసం చిన్నప్పటి నుండి పండగ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేదాన్ని. నాలాగే మీరు ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీ చూపిస్తాను. ఒకవేళ అందరికి తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియనట్లయితే చూడండి, లేకపోతే నా వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సకినాల కోసం మనం రేషన్ బియ్యం ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలి. కొత్త బియ్యంనే తీసుకోవాలి, అప్పుడే సకినాలు అనేవి పోస్తున్నప్పుడు సాగుతాయి, లేదంటే విరిగిపోతాయి. ఈ బియ్యంలో ఏమైనా పురుగులు కానీ మెరిగలు కానీ ఉంటే చెరుక్కొని తీసుకోవాలి. ఆ తర్వాత ఈ బియ్యాన్ని ఒక 5-6 సార్లు కడుక్కుంటే ఇలా తెల్లగా వస్తాయి. అప్పుడే సకినాలు అనేవి తెల్లగా ఉంటాయి. ఇలా కడుక్కొని తీసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూసారా, 4 గంటల తర్వాత ఎలా నానిపోయి ఉన్నాయో. ఇప్పుడు వీటి నుండి వాటర్ని తీసేయడానికి ఇలా ఒక చున్నీని కానీ లేదా క్లాత్ని కానీ ఒక జల్లి బుట్టలో వేసుకొని ఇలా ఆ బియ్యాన్ని అంతటిని ఆ క్లాత్లో వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా గట్టిగా ముడి వేసుకొని ఒక 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పాటు పక్క పెట్టుకోవాలి. అప్పుడు ఆ బియ్యంలో ఉన్న నీరంతా వెళ్ళిపోతుంది. ఈ వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఒక బెడ్షీట్ని కానీ వేసుకొని ఫ్యాన్ కింద కానీ లేదా మామూలుగా ఎండలో ఉన్నప్పుడు ఇలా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ఉన్న తడంతా పోతుంది బియ్యంలో. నేను చూపిస్తున్నాను కదా, అలా మన చేతికి తడి చూసారా ఎలా ఉందో, ఆ తడి అనేది లేకుండా పోవాలి బియ్యంలో. అప్పుడు మిల్లులో పట్టించుకొని ఇలా పిండిని తీసుకోవాలి. ఇలా 2 kgs పిండిని తీసుకున్నాను. ఈ పిండి అనేది చాలా మెత్తగా ఉండాలి, అప్పుడైతేనే సకినాలు చక్కగా వస్తాయి. ఇలా మెత్తగా పట్టించుకొని తీసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి పెద్దగా ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, జస్ట్ నువ్వులు, ఓమ, ఉప్పు ఉంటే చాలు. ఇవి ఒక 1/4 kg దాకా ఉంటాయి, ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1/4 kg దాకా నువ్వులను వేస్తున్నాను. ఆ తర్వాత ఇలా స్పూన్తో ఒక 2 లేదా 3 స్పూన్ల ఓమని వేసుకుంటున్నాను. ఓమ అనేది డైజెషన్కి చాలా మంచిది. ఇవి పిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్దీ. నువ్వులు కాల్షియం వస్తుంది, ఓమ కూడా హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి హాయిగా పెట్టేసేయచ్చు. ఆ తర్వాత ఇలా స్పూన్తో 1 స్పూన్నర ఉప్పు వేసాను. చూసి వేసుకోవాలి, సకినాలలో ఎక్కువ ఉప్పు పట్టదు. ఆ తర్వాత ఈ నువ్వులు, ఓమ, సాల్ట్ కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్లయితే క్లాత్ వేసుకొని క్లాత్లో ఈ పిండిని వేసుకొని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలుపుకొని చేతితో ఇలా కలుపుకోవాలి, అప్పుడైతేనే బాగా కలుస్తాయి. ఈ పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఈ పిండిని వాటర్తో కలుపుకోవాలి. ఇలా సపరేట్గా ఒక చిన్న గిన్నెని తీసుకొని దానిలో కలుపుకుంటున్నాను. ఒకవేళ పిండి లూజ్ అయితే ఇబ్బంది అవుతుంది కదా, అందుకనే కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇలా వేరే గిన్నెలోకి పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా చేతితో పోసే విధంగా ఉండాలి. ఆ తర్వాత ఇలా ఒక శుభ్రమైన బెడ్షీట్ని కానీ లేదా క్లాత్ని కానీ వేసుకొని సకినాలు అనేవి పోసుకోవాలి. ఈ సకినాలు పోసుకునేటప్పుడు వాటర్ అనేది దగ్గర పెట్టుకోవాలి. చేతుని తడి చేసుకుంటూ పోస్తేనే చక్కగా వస్తాయి. ముందుగా గౌరమ్మని చేసుకోవాలి. పిండితో చేసుకొని పసుపు కుంకుమని పెట్టుకొని ఎవరైతే మనం సకినాలు చేస్తున్నామో వాళ్ళు బొట్టు పెట్టుకొని సకినాలని ప్రారంభించాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా వేళ్ళ మధ్యలో పిండిని తిప్పుకుంటూ సకినాలను పోసుకోవాలి. ఈ సకినాలు అనేవి అందరికీ రావు, కొద్దిగా ప్రాక్టీస్ అవసరం. నేనైతే చిన్నప్పటి నుండి పోస్తున్నాను కాబట్టి ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలాగే అన్ని సకినాలను కూడా నేను చూపిస్తున్న విధంగా పోసుకోవాలి. ఇలా మీకు ఇబ్బంది అనిపిస్తే
పాల ప్యాకెట్ని కానీ లేదా ఇలా నూనె కవర్ని కానీ తీసుకొని ఒక మూలకి ఇలా చిన్నగా హోల్ చేసుకొని దానిలోకి పిండిని వేసుకోవాలి కవర్లోకి. ఆ తర్వాత టైట్గా ఒక రబ్బర్ బెండ్ని ఈ కవర్ని అంతటిని దగ్గరగా చేసి పిండిని ఒక మూలకు వచ్చేలాగా పెట్టుకొని రబ్బర్ బెండ్ని వేసుకోవాలి టైట్గా. ఆ తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఈ పిండితో సకినాలు అనేవి పోసుకోవాలి. చూసారా, నేను చేతితో ఎలా అయితే పోసానో అదేవిధంగా ఈ కవర్తో కూడా రౌండ్గా తిప్పుకుంటూ పోసుకుంటే ఈజీగా సకినాలు అనేవి చేసేసుకోవచ్చు. అలా చేతితో పోయరాని వాళ్ళు ఇలా ఈజీగా పోసుకోవచ్చు. చాలా చక్కగా వస్తాయి ఇలా కూడా. ఇవన్నీ నేను కవర్తోనే పోసాను, ఒక 6-7 దాకా. చూసారా 2 kgs పిండికి ఎన్ని సకినాలు వచ్చాయో, చాలా చక్కగా ఉన్నాయి కదా. వీటిని ఇప్పుడు ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను. ఈ సకినాలు అనేవి ఒక 20 minutesలో ఆరిపోతాయి. మనం స్టార్ట్ చేసినప్పటి నుండి అన్నీ అయిపోయే వరకు ముందుగా పోసినవి ఆరిపోతాయి. వాటిని ఇలా మన సరాతం కానీ లేదా ఇలా జల్లిగంటతో కానీ వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. లేదంటే ఒకటొకటి కూడా తీసుకొని వేసుకోవచ్చు, విరిగిపోతాయి అనుకుంటే. ఇలా తీసుకొని ఒకదాని మీద ఒకటి వేసుకున్నా ఏం కాదు. కాకపోతే వీటిని స్మూత్గా హ్యాండిల్ చేయాలి తీసుకునేటప్పుడు. ఇలా తీసుకున్న సకినాలని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకొని దీంతో ఇది పుల్ల అంటాము మేమైతే, ఈ పుల్లతో అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా దూరగా కాల్చుకొని తీసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సకినాలకు ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, చాలా తక్కువ ఆయిలే పడుతుంది, ఎందుకంటే నువ్వులు వేసాం కదా. ఇలాగే అన్ని సకినాలను కాల్చుకోవాలి. ఇప్పుడు నేను వేస్తున్న వాయి లాస్ట్ వాయి అన్నమాట. చూసారా ఎంత ఆయిల్ వేసానో అంతకి కొంచెమే కాలింది ఆయిల్ అనేది. చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, చాలా హెల్త్కి కూడా చాలా మంచివి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.